వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, పుల్లగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. ఎక్కువ పుల్లగా ఉంటే ఒకే మామిడికాయ సరిపోతుంది. ఇలా పైన మామిడికాయ పైన ఉన్న చెక్క అంతా తీసేయాలి. తీసి తురిమి పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. పల్లి నూనె అయితే వేసుకోవాలి. అలాగే పల్లీలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు అంతా వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లోని మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనము మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల దాకా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. మనము ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి, ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. అదే నూనెలో ఆవాలు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకోవాలండి. ఆవాలు చిటపట అయిన తర్వాత రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసేసుకోవాలి. ఇదంతా 2 బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్ని మనం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. మ్యాంగో రైస్కి మనము ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నామంటే రుచి బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సన్నగా మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని ఇందులో వేసేసుకోవాలి. మ్యాంగో తురిమి ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా మామిడికాయ తురుముకి బాగా పట్టాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము రైస్ అయితే వేసుకోవాలి. పొడిగా ఉన్న రైసు వేసేసుకోవాలి. రైస్ వేసుకొని అంతా కలిసేలాగా మనము కలిపేసుకోవాలి. ఉప్పు అంతా కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. బాగా ఇలా కలుపుకున్నాక పూజకి, వ్రతానికి అంతా మనం పులిహోర చేసుకుంటాం, లెమన్ రైస్ చేసుకుంటాం కదండి. అలాగే చింతపండు పులిహోర కూడా చేసుకుంటాము. ఇలా మామిడికాయ పులిహోర చేసి చూడండి, చాలా బాగుంటుంది. మామిడికాయ సీజన్ కాబట్టి ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు దీంతో వేసుకొని కలిపేసుకోవడమే అండి. మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.